హై గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ నోటీస్ నెంబర్ వచ్చేసరికి 10/2025-NDA-2 నుంచి అయితే మనకైతే నోటీస్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసరికి 28 మే 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17 తేదీ జూన్ 2025 అండి. సో మనకు జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2 అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ నుంచి అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో కొన్ని మనకైతే ఎలా అప్లై చేసుకోవాలంటే మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. upsc.online.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఏంటంటే దీనికి అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అది కుదరదండి. మళ్ళీ కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 17 తేదీ జూన్ 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1 వీక్ బిఫోర్ అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే మనము ఇక్కడైతే అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా. సో మనకేంటంటే ఈమెయిల్ ఐడి ద్వారా మనకైతే ఇక్కడైతే 4 స్టార్ ఈమెయిల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మనకైతే ఈమెయిల్ అయితే పంపిస్తారండి. ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అయితే డెఫినెట్గా మనం మెయిల్ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే మనకైతే అడ్మిట్ కార్డు కూడా PDF అని అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇంకా పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మనకైతే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 011-240-41001 అనే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఆల్ వర్కింగ్ డేస్ అంటే వర్కింగ్ డేస్లోనే మనం కాల్ చేయాల్సింది ఉంటుంది. మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే మనమైతే టైం కాల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళకి కాల్ చేయొచ్చు అంటే 28 మే 2025 నుండి 17 జూన్ 2025 వరకు అయితే వర్క్ అయితే అవుతుంది. అంటే ఏంటంటే మనకు అప్లై చేసుకోవడానికి టైంలో మనకు ఏదైనా డౌట్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి క్లారిఫికేషన్స్ కోసం అయితే మనకైతే ఏదైనా గైడెన్స్ కానీ ఏదైనా అసిస్టెన్స్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే దానికి కాల్ చేయొచ్చు అని అయితే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా మనకి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుందో అవి మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్తాను. సో ఇందాక మనము చెప్పుకున్నాం కదా, పోస్ట్ నావల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయని చెప్పుకున్నాం కదా. సో దీనికి సంబంధించి మొత్తం వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఆర్మీ నుండి అండి. ఆర్మీ నుండి మొత్తం మనకైతే 208 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో నుంచి 10 జాబ్స్ అయితే ఫీమేల్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నేవీకి సంబంధించి 42 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో 5 జాబ్లు వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎయిర్ ఫోర్స్ అండి, ఎయిర్ ఫోర్స్ నుంచి ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఫ్లయింగ్ అండి. ఇది వచ్చేసరికి 92 జాబ్స్ ఉన్నాయి. అందులో ఫీమేల్స్కి వచ్చేసరికి 2 జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీస్ టెక్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి 18 జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో నుండి ఫీమేల్స్కు 2 జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 10 జాబ్స్ ఉన్నాయి.
ఇందులో ఫీమేల్కి అయితే 2 జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి నావల్ అకాడమీ అండి. ఇది వచ్చేసరికి 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 36 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4 జాబ్స్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే మనకి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయని అయితే చూద్దాము. ఇక్కడ ఇవ్వడం జరిగింది అగర్తల, ఆగ్రా, అజ్మీర్, అహ్మదాబాద్, ఆ నుంచి గజియాబాద్, ఆ నుంచి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది మన తెలుగు స్టేట్ నుంచి. ఇట్లా ఇండోరు, ఆ నుంచి తెలుగు స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనంతపూర్ డిస్టిక్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ లొకేషన్ ఇవ్వడం జరిగింది. అప్లై చేసేటప్పుడు లొకేషన్ చెక్ చేసుకోవాలి. బెంగళూరు లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నుంచి చెన్నై ఇవ్వడం జరిగింది. కథక్, ఢిల్లీ, ఇట్లా ఎవ్రీ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మండి, ముంబై, మైసూర్, నాగపూర్, ఆ నుంచి హనుమకొండ, వరంగల్ అర్బన్ నుంచి ఇక్కడ తిరుపతి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. లొకేషన్ అయితే మనకైతే అప్లై చేసేటప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి. అండ్ కండిషన్స్ ఫర్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ క్లియర్గా డేట్స్ మిడిల్లో ఉండాలని అయితే చెప్తా ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరు కూడా ఏంటంటే 1 జనవరి 2007 నుండి 1 జనవరి 2010 మధ్యలో అయితే మనమైతే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని మధ్యలో అంటే 2007 1 జనవరి అండ్ 2010 1 జనవరి ఈ మధ్యలో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ అని అయితే ఉంటే మనమైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు ఏజ్ లిమిట్ పరంగా. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే డెఫినెట్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసరికి 12th క్లాస్ పాస్ అయితే అయి ఉండాలి. అండ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ద 10+2 క్యాడెట్ ఎంట్రీ వచ్చేసరికి ఇండియన్ నావల్ అకాడమీ వచ్చేసరికి సేమ్ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అది కూడా ఏంటంటే ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి. అండ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఇవైతే చదివిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని అయితే చెప్తున్నారు. స్టేట్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ వాళ్ళు, సో మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళు ఉంటే ఎయిర్ ఫోర్స్, నావల్ వింగ్స్ దీనికి ఎలిజిబుల్. ఇంకా లేదంటే ఆర్మీ వింగ్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ చదివింటే సరిపోతుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఇది ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సంబంధించి. సో నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి ఏదైతే నావల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ గ్యాస్ గైడ్లైన్స్ ప్రకారము మనమైతే ఎలిజిబుల్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. ఆ ఎలిజిబిలిటీస్ ఏంటంటే అపెండిక్స్ 3 ప్రకారం అయితే మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అయితే అవి మనమైతే చెక్ చేద్దాము ఏమేమి ఉండాలనేది. నెక్స్ట్ ఫీజు విషయానికి వచ్చేసరికి సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ వార్డ్స్ ఆఫ్ జేసీఓస్, ఎన్సీఓస్, ఓఆర్ఎస్ స్పెషల్ నోట్ బిలో ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి. ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 100 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది పేమెంట్ సంబంధించి. సో ఎవరైతే ఓసీ, ఓబీసీ ఉంటారో వాళ్ళైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో హౌ టు అప్లై ఆల్రెడీ మనం ఏంటంటే ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి చెప్పాము ఆల్రెడీ. వెబ్సైట్ upsc.online.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ మనం ఏంటంటే క్యాండిడేట్స్ ఏదైనా మనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు సో మనమైతే ఏదో ఒక డీటెయిల్స్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సో ఇలా ఏదో ఒకటి అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. సో నా సజెషన్ ప్రకారం ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం అయితే బెటరు. సో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే బెటర్ చాయిస్ అని అయితే చెప్తాను. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది.
సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నాను. 17th జూన్ 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఇవి వచ్చేసరికి ఆల్రెడీ పోస్ట్ డీటెయిల్స్ చూసేసాము, అప్లికేషన్ ఫీజు చూసాము, అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే చూస్తూ వచ్చాము. సో ఏంటంటే 2 స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్స్ అయితే ఉంటుందని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో అవి ఏంటేంటివి, ఏమేమి సిలబస్, ఇంకా మనం ఏంటంటే సిలబస్ ఏంటనేది అయితే చూద్దాము. సో దీనికి వచ్చేసరికి మనకేంటంటే ఫస్ట్ అపెండిక్స్ 1 వచ్చేసరికి సిలబస్ ఏంటనేది అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి మనకైతే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అండ్ నుంచి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఉంటుందండి. సో అది వచ్చేసరికి 2.5 గంట టైం ఉంటుంది, మార్క్స్ వచ్చేసరికి 300 మార్కులకి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ ఎబిలిటీ టెస్ట్ అండి. ఇది వచ్చేసరికి 2.5 hours 600 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్ మనకైతే 900 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సబ్ ఎస్ఎస్బి టెస్ట్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే 900 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ మనకైతే కండక్ట్ చేయడం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది సిలబస్ విషయానికి సంబంధించి. సో సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏమేమి అనేది చూద్దాము. మ్యాథమెటిక్స్లో మొత్తం మనకైతే 300 మార్కులు కానీ చెప్పుకున్నాం కదా. సో ఈ 300 మార్క్స్కు టాపిక్స్ ఏంటంటే ఆల్జిబ్రా ఆ నుంచి మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, ట్రిగోనోమెట్రీ, అనలిటికల్ జియోమెట్రీ ఆఫ్ 2 and 3 dimensions అండ్ డిఫరెన్షియల్ calculus అండ్ ఇట్లా ఎవ్రీ వెక్టర్ ఆల్జిబ్రా ఆ నుంచి స్టాటిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఎవ్రీ టాపిక్స్ ఇవ్వడం ఉంది. నెక్స్ట్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసరికి మనమైతే 600 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఏ పేపర్స్ ఉంటాయంటే ఇంగ్లీష్ నుంచి అయితే మనకైతే 200 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే 400 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏ ఫిజిక్స్ నుంచి సో అవి ఇవ్వడం అయితే జరిగింది. ఎవ్రీ డీటెయిల్స్ అయితే సెక్షన్ బి నుంచి కెమిస్ట్రీ నుంచి అయితే కొన్ని ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ సి జనరల్ సైన్సెస్, ఇలా ఎవ్రీ టాపిక్స్ నుంచి కొన్ని నావెల్స్ డీటెయిల్స్ సంబంధించి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనల్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. సో అపెండిక్స్ 2 వచ్చేసరికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటాయి కదా. సో అవి ఏంటంటే ఏమేమి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కొన్ని డీటెయిల్స్. అండ్ పెనాల్టీ రాంగ్ ఆన్సర్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఏంటి రాంగ్ ఆన్సర్ మళ్ళీ చెప్పుకుందాం అన్నాం కదా. సో అది వచ్చేసరికి 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో 0.33 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇఫ్ క్వశ్చన్ కానీ లెఫ్ట్ బ్లాంక్ నో ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడం జరిగితే దానికైతే నో పెనాల్టీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్లో ఎలా మార్కింగ్ చేయాలి, ఆల్ టికెట్స్ ఎలా ఉంటుంది, కోడ్స్ ఎలా ఉంటుంది, ఏంటంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఓఎంఆర్ షీట్లో ఎలా ఫిల్ చేయాలి ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకవేళ రాయకపోతే ఎలా చేయాలనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మెడికల్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది, ఎలా ఉంటుంది మెడికల్ ప్రొసీజరు. ఆ నుంచి ఆఫీసర్ ఎంట్రీ ఆర్మీ మెడికల్ స్టాండర్డ్ ప్రొసీజర్ వచ్చేసరికి ఏది ఎలా ఉంటుంది, జాయిన్ indianarmy.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఇలా ఇవ్వడం జరిగింది. హైట్ అండ్ వెయిట్ స్టాండర్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ జాయినింగ్ ఇన్ ఎన్డీఏ ఆర్మీ వచ్చేసరికి ఏజ్ వైజు క్యాల్కులేట్ చేస్తారు, ఇయర్స్ వైజు. మినిమం వెయిట్ ఆఫ్ ఫర్ ఆల్ ఏజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ 17 to 20, 20 + 01 అండ్ డేట్ 30 years అయితే ఇవ్వడం జరిగింది. 40 years, సో అబోవ్ 40 yearsకి వెయిట్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, హైట్ని బట్టి వెయిట్ ఎంత, సో ఎలా అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డీటెయిల్స్ అయితే అండ్ హైట్ ఎంత ఉండాలి 150 cm అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే మినిమం వెయిట్ వచ్చేసరికి 148 cm లొకేషన్ వైజు. సో ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డీటెయిల్స్ అయితే హైట్ వెయిట్ వన్స్ ఒకసారి మీరైతే ఎలిజిబిలిటీని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవ్రీ మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్ యొక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే వన్స్ చెక్ చేసుకోండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ అప్లై చేశారు అని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని అయితే అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.